ఉండడం లేకుంటే బయట టైమింగ్స్ 8:30 జరిగింది సార్. అవును సార్ 10 నిమిషాలు హట్టే ఉంటుంది సార్, ఇక్కడే ఉంటుంది సార్. పిల్లల్ని తీసుకొచ్చి నేను చెప్పేది సార్ 100 మందికి చేసింటాం సార్ భోజనము, సార్ 90 మంది తింటారు. అసలు టైం ఉంటుంది మామూలు కరెక్ట్. పల్లెల నుంచి వస్తున్నా సార్ వర్కర్స్. 8:30 తర్వాత నేను ఆటోలో ఉండట్లేదు సార్. మనకున్న ఆటో ఎవరో ఒకరు ఇల్లే స్టూడెంట్స్ పెట్టుకుంటారు కదా ఏముంది. అదే సార్, అది ఏదో మన ఏదో ఫేసింగ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారు. మినిస్టర్ గారికి రెగ్యులర్ కంప్లైంట్ ఫైన్ అంది మీరు సార్. లేదు సార్. అంటే జూనియర్స్ కు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ పైన కదా, అది నేను అడిగాను. అంటే నేను ఎప్పుడు రాలేదు నేను కానీ అయితే దాదాపు ఇస్లాం అంటే వీటి మనం కంట్రోల్ చేయకపోతే చేయాల్సిందే. టైము అర్ధరాత్రి పూట దొంగలాగా ఏం తింటే పర్లేదు సార్. గ్యాస్ పొరపాటు ఎంతసేపు ఉన్న వాటిని రిపేర్ చేసుకుంటూ అవుట్ అవుతుంది కానీ కొత్తవి కొనట్లేదు. చేస్తారు ఒకసారి చూడండి సార్. గవర్నమెంట్ ఏమైనా వంటలు ఏడాది ఉంటలే కదా సార్ అంటే హాస్టల్లో ఏదో ఒకటి చేయాలన్నా ఇంకోటి అవుతుంది కదా సార్. మనం బయట షాప్ లో కన్నా 100% బెటర్ గా చేస్తాం. 100% బెటర్ గా చేస్తాం సార్. నేను వీడియో నేను కొట్టుకున్నాను స్టూడెంట్ 2 years మన బెస్ట్ దగ్గర కొట్టుకున్నారు సార్. ఆ కొట్టించుకున్న కుర్రోడు వాళ్ళ లోపల తెలిసిందంటే పిలిపించారు సార్. సార్ ఆ రోజు బయట నుండి పంపించేశాడు. ఆ కొట్టిన వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి సస్పెండ్ చేశాను సార్. సస్పెండ్ చేసి బయటకు వచ్చాము, మళ్ళీ లోకల్ పంపించేసి ఇక్కడ మన క్యాంపస్ లో సార్ సెక్యూరిటీ ఎందుకు టైట్ గా లేదు సార్. సార్ లైబ్రరీ దగ్గర ఏదైనా గేట్ లోపలికి రానికూడదు కదా. మనకి వచ్చారు కదా, బ్యాంక్ కూడా ఉంది సార్. వాళ్ళు బ్యాంక్ అని చెప్తా ఉంటారు, ఇప్పుడు వస్తూ ఉంటారు సార్. అందుకని బ్యాంక్ బిల్డింగ్ కట్టారు సార్. హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. కొత్త వెహికల్ కోసం మధ్యలో నీళ్లు. ఈ రోజు మెనూ ఏముంది? ఈ రోజు పెరుగుందా మజ్జిగ ఉందా? ఈ రోజు లంచ్లో పెరుగా మజ్జిగ ఎప్పుడు మజ్జిగ సార్ ఈ రోజున. ఎందుకంటే బిల్లు కొంతమంది పెట్టమంటారు సార్. పెరుగు పెట్టేస్తే ఇలా తీసుకొచ్చాడు కదా.